24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతికి కొన్ని వర్గాల ప్రజలకైతే తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగ ముందు రోజు అంటే భోగి రోజు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిత్యం ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక ప్రతి గంటకు అప్డేట్ తీసుకుని ఆ రోజైతే సుమారుగా 6,700 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి జమ అయిన పరిస్థితి. దీంతో పండగ ముందు రోజు డబ్బులు పడటంతో చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇది కదా పాలనా దక్షత అంటే అని కూడా చంద్రబాబుని పొగిడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే 6,700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లుల రూపంలో కానీ ఇటు వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో కానీ విడుదల చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకంటే కాంట్రాక్టర్లకు సంబంధించి 10 లక్షల రూపాయల లోపు బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ బిల్లులన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తం డిపాజిట్ చేసిన పరిస్థితి. దీని ద్వారా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది కాంట్రాక్టర్లు లబ్ధి పొందారని కూడా మనకి గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సరెండర్ లీవులతో పాటు ఈ ఇతరత్ర ఎరియర్స్ అన్నీ కూడా దాదాపుగా ఒక ఈఎంఐ ఒక వాయిదా కింద వాళ్ళకి చెల్లింపులు చేసినట్టుగా కనపడుతుంది. దానికి కూడా సుమారుగా 500 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు భూసేకరణ నిమిత్తం ఇచ్చినటువంటి నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు అమరావతి రైతులకు కౌలు ఏదైతే చెల్లించాలో 244 కోట్ల రూపాయలు కౌలు కూడా చెల్లించారు. ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ పండుగ తీపి కబురే అందించిందని చెప్పాలి. సంక్రాంతి 2 రోజుల ముందు కూడా వాళ్ళందరి ఖాతాల్లో ఆర్ఎన్ఆర్ సొమ్ములు జమ అయిన పరిస్థితి. ఇటు పోలీస్ శాఖకి సంబంధించి అందరికీ దాదాపుగా 1,50,000 2 లక్షలు పెండింగ్ ఉన్న వారికి ఒక వాయిదా చొప్పున 60 నుంచి 1,00,000 రూపాయలు 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ అయిన పరిస్థితి చూసాం. ఎందుకంటే 55,000 సుమారుగా 54,900 మంది పోలీసు అధికారులు అయితే ఈ సంక్రాంతికి ప్రభుత్వం నుంచి తమకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అందుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకొంతమందికి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రేపు జరగబోయేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి పూర్తి స్థాయిలో విద్యార్థులకైతే ఎటువంటి లబ్ధి చేకూరినట్టుగా కూడా తెలియలేదు. కానీ వాళ్ళకు కూడా పెండింగ్ స్కాలర్షిప్స్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ నిధులను కూడా రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగకు ముందు సొమ్ములు చేతికి అందడంతో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించింది. ప్రతి కుటుంబంలో కూడా పండుగ పూర్తి స్థాయిలో నిర్వహించుకున్నారు 3 రోజుల పాటు. ఎందుకంటే సంక్రాంతి అంటే 3 రోజులు 4 రోజులు ముక్కనుమ రోజు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. బంధుమిత్రులను పిలిచి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా సంక్రాంతి పండుగ చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు కూడా స్వస్థలాలకు చేరుకుని ఈ ప్రాంతంలో పండుగకి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులను పిలిచి ఇక్కడ వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఇక్కడ చూసాం. గత 4 రోజులుగా కూడా ఎక్కడా కూడా వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా మారే పల్లెల్లో జనమంతా కూడా పల్లెలకు చేరుకున్నారు. కుటుంబాలతో కలిసి సంతోషంగా తమ ఆనందాన్ని కొనసాగించారు, హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కోడి పందాలు బరుల వద్ద కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ జనం అయితే పెద్ద ఎత్తున తమ పండగ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించుకున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ధనంతో మరికొంత ఆనందం మాత్రం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు.